వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ థాట్స్ బై క్వీన్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీషో అండ్ ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ కలెక్షన్. ఇలాంటి కలెక్షన్స్ మనం ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాము, బట్ రీసెంట్గా మీషోలో కూడా లాంచ్ చేశారు. అసలు నిజంగా ఎంత బాగుందంటే చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుంది. నిజంగా గోల్డ్ జ్యువెలరీ అంటే నమ్ముతారు, అంత బాగుంది. అండ్ నేనైతే అసలు ఇంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ హారం వచ్చేసి మనకి 900 రేంజ్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. అసలు ఏమంత క్వాలిటీలో వస్తుందిలే అనుకున్నాను, బట్ చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఇచ్చారు. మొత్తం కూడా మనకి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. పెండెంట్లో వచ్చేసి సీజెడ్స్ అండ్ అన్కట్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. భలే షైన్ అవుతా ఉన్నాయి. కింద హాఫ్ బుట్ట హ్యాంగ్ అవుతా ఉంటుంది. అండ్ స్వెట్ వచ్చినా మనకి ఏమాత్రం కలర్ అయితే అస్సలు ఫేడ్ అవ్వదు. అండ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి మంచి బడ్జెట్ లో అయితే వస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇవి ఒక హారం పెట్టుకున్నా మనకైతే లుక్ గ్రాండ్ గా ఉంటుంది. ఈ హారం లెంత్ వచ్చేసి మనకి 22 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. హారంలో వచ్చేసి ఇలా 4 లైన్స్ ఆఫ్ గోల్డ్ బీడ్స్ అయితే వస్తాయి ఈచ్ సైడ్. అండ్ మిడిల్ లో ఇలా చిన్న పిండెంట్ అయితే ఇచ్చి పైన ఇలా 3 లైన్స్ తో వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ అయితే చైన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో శారీస్ మీదకైనా లెహెంగాస్ మీదకైనా అద్రిపోవాల్సిందే. దీనికి ఇలా పెండెంట్ షేప్ లోనే చిన్న చిన్నగా ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇవి కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ తో వస్తుంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. మంచి బడ్జెట్ లో అయితే వస్తుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. సో వెడ్డింగ్ సీజన్ కాబట్టి డెఫినెట్ గా యూజ్ అవుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్. అసలు నిజంగా ఎంత బాగుందంటే ఒక గోల్డ్ నెక్లెస్ అంటే నమ్ముతారు, అంత బాగుంది. ఇలాంటి కలెక్షన్స్ మనం ఓల్డ్ డేస్ లో గోల్డ్ డిజైన్స్ లో చూస్తూ ఉంటాము, బట్ ఇప్పుడైతే మనకి రెప్లికాస్ అయితే వచ్చాయన్నమాట. పెట్టుకుంటే మాత్రం నిజంగా గోల్డ్ అనాల్సిందే, అంత బాగుంది. అండ్ నాకైతే ఇలాంటి రూబీ నెక్ సెట్స్ అంటే చాలా ఇష్టం. ఒక గోల్డ్ వైబ్ అయితే వచ్చేస్తుంది ఇలాంటి కలెక్షన్స్ పెట్టుకుంటే మాత్రం. అండ్ నెక్ సెట్ ఓవరాల్ మనకి ఇలా గోల్డ్ ప్లేటెడ్ అయితే ఇచ్చారు. పెండెంట్ కూడా చాలా బాగుంది. కింద అయితే మూవలు హ్యాంగ్ అవుతా ఉంటాయి. అండ్ నెక్లెస్ లో వచ్చేసి మనకి ఇలా మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ నెక్లెస్ కాస్ట్ వచ్చేసి మనకి మీషోలో జస్ట్ 500 రేంజ్లోనే అవైలబుల్ ఉంది. అసలు 500కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని నేనైతే అసలు అనుకోలేదు. సో అస్సలు మిస్ చేసుకోకండి. మంచి బడ్జెట్లో వస్తుంది. పట్టు శారీస్ మీదకైనా లెహెంగాస్ మీదకైనా అద్రిపోవాల్సిందే. అండ్ ఈ నెక్ సెట్ పెట్టుకున్నాక చూసే వాళ్ళు మాత్రం నిజంగా గోల్డ్ అని అనుకుంటారు మీరు చెప్పేంత వరకు. అంత బాగుంది అనమాట. అండ్ రూబీ లవర్స్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ ఒక్క సెట్ పెట్టుకుంటేనే మనకి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా అయితే ఇచ్చారు. మనకి స్వెట్ వచ్చిన కలర్ అయితే ఫేడ్ అవ్వదు. దీన్ని అయితే మనం 2-in-1 గా యూజ్ చేసుకోవచ్చు. నెక్లెస్ లా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే కొంచెం చిన్నపిల్లలు ఉంటే ఎక్స్ట్రా చైన్ యాడ్ చేసుకొని హిప్ బెల్ట్ గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో 2-in-1 గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్. ఈ సెట్ అయితే మనకి మీషోలో న్యూగా లాంచ్ చేశారనమాట. అండ్ ఇదైతే మనకి లాంగ్ హారంలా అయితే ఉంటుంది. అసలు ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ హారం కాస్ట్ వచ్చేసి మీషోలో 850 రేంజ్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఆ కాస్ట్కి అండ్ ఈ క్వాలిటీకి చక్కగా మెయింటైన్ చేశారు. చాలా బాగుంది. అండ్ క్వాలిటీ చూస్తున్నారు కదా, చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుంది. సో ఈ హారం అయితే మనకి చాలా లెంత్తో అయితే ఇచ్చారనమాట. నియర్లీ 32 ఇంచెస్ వరకు అయితే వస్తుంది. అండ్ మొత్తం కూడా మనకి ఏడి స్టోన్ ఫినిషింగ్తో అయితే ఇచ్చారు. అండ్ కింద అయితే మనకి ఇలా గ్రీన్ స్టోన్తో పెండెంట్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా అద్రిపోతుంది. అండ్ అందులో వచ్చిన స్టోన్స్ క్వాలిటీ కూడా భలే షైన్ అవుతా ఉన్నాయి. సో హారం మొత్తం కూడా మనకి ఇలా లీఫ్ ప్యాటర్న్ తో అయితే వస్తుంది అనమాట. అక్కడక్కడ మనకి సీజెడ్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. సో సింపుల్ గా ఎలిగెంట్ గా చాలా బాగుంది. శారీస్ మీదకి మాత్రం అద్రిపోతుంది. సో దీన్ని హారంలో అయినా పెట్టుకోవచ్చు, లేదనుకుంటే హిప్ బెల్ట్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. కొంచెం తిన్నుగా ఉండేవాళ్ళు అండ్ చిన్నపిల్లలకి మాత్రం దీన్ని చక్కగా హిప్ బెల్ట్ గా కూడా పెట్టేయచ్చు. అంత బాగుంటుంది. అండ్ చాలా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది. అండ్ పెండెంట్ షేప్ లోనే ఇలా చిన్న చిన్నగా ఇయర్ రింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి సింపుల్ గా. సో బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా పుష్ బ్యాక్ తో అయితే వస్తుంది అనమాట. మధ్యలో వచ్చేసి మనకి ఇలా గ్రీన్ స్టోన్ వచ్చేసి చుట్టూతా సీజెడ్ స్టోన్స్ అయితే యూజ్ చేశారు. సో అస్సలు మిస్ చేసుకోకండి. లింక్స్ అన్ని నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను.